ఈరోజు మన పిల్లలు బిచ్చమడుక్కోకుండా ఉన్నారు అనంటే మన దేశంలో ఈరోజు సాఫ్ట్వేర్ రంగం కానీ, ఈరోజు యూనివర్సిటీ రంగం కానీ, ఈరోజు లా కానీ ఏదైనా సరే ఈరోజు మన దేశంలో ఉందంటే దానికి కారణం ఇంగ్లీష్ భాష కాదంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, కేవలం ఇంగ్లీషే కాదు, ఇంకొక మాట చెప్తాను మీకు. విషయం తెలుసా? అశోకుడు చెక్కించినటువంటి ఈ శిలాశాసనాలలో ఏ ఏ భాషలు ఉన్నాయంటే గ్రీకు భాష ఉంది, అరమైక్ భాష ఉంది, పాలి భాష ఉంది. సంస్కృతం లేదు, తమిళం ఉంది, తమిళం కూడా ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు అశోకుడి తర్వాత వచ్చినా కానీ అశోకుడికున్నంత బుద్ధి కూడా లేదు వీళ్ళకి. ఎందుకు అనంటే బయట నుంచి వచ్చిన భాష అని అంటారు, కానీ వాళ్ళు మాత్రం బయట నుంచి వచ్చిన భాష నేర్చుకుని బయటికి వెళ్తారు. ఎందుకు బయట నుంచి వచ్చిన భాష నువ్వు నేర్చుకుంటే నిన్ను తిడతారంటే నువ్వు వాళ్లకు సమానం అవుతావని. అది వాళ్ళ బాధ. కానీ మన మిషనరీ తల్లిదండ్రులు ఇది బయట నుంచి వచ్చిన భాష అని ఇంగ్లీషు నేర్పించారు, లోకల్గా ఉన్న భాష అని హిందీ మొదలుపెట్టింది. మనం మధ్య భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని డైలెక్ట్స్ను కలిపి మొట్టమొదటిసారిగా హిందీ భాషకు నిఘంటువు రాసింది క్రైస్తవ మిషనరీలు. మొట్టమొదటిసారిగా హిందీ భాషలో వ్యాకరణం రాసింది క్రైస్తవ మిషనరీలు. మొట్టమొదటిసారిగా సంస్కృత వ్యాకరణం అందుబాటులోకి అందరికీ తీసుకొని వచ్చింది క్రైస్తవ మిషనరీలు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏ భాషకు, తెలుగు భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, తమిళ భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, కన్నడ భాషను మ్లేచ్ఛ భాష అన్నారు, మలయాళాన్ని అంతే, మిగిలిన భాషలను అంతే. కానీ వాటిలో వ్యాకరణం, వాటిలో మొదటి నవల, మొదటి పుస్తకం, మొదటి బైబిల్ అన్నీ రాసింది ఎందుకు? ఇదిగో ఈ పుస్తకం చదవాలని. ఏదో ఒకటి చేసి ఈ పుస్తకం మీ చేతికి రావాలి. మీ చేతికి పుస్తకం వచ్చిందా వాళ్ళకి సమానం అవుతారు, వాళ్ళకంటే ఎక్కువ అవుతారు. అది భయం, వాళ్ళకున్నటువంటి భయం అది.